చూడండి, నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. దేవుడైన యెహోవా ఆడియబుల్ కమాండ్మెంట్స్ ఇస్తున్నారు. ఇశ్రాయేలీయులు వినునట్లుగా 10 ఆజ్ఞలను దేవుడు తన యొక్క శబ్దము చేత తెలియపరిచారు. ఆడియబుల్ కమాండ్మెంట్స్, వినబడేటట్లుగా దేవుడు వాటిని ప్రకటించాడు. వారు స్వయంగా విన్నారు. దేవుడు చెబుతుండగా ఈ 10 ఆజ్ఞలు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు సర్వ సమాజము కూడాను స్వయంగా ఆ శబ్దాన్ని స్పష్టంగా విన్నారు. ఇది దేవుడు వారు ఏమాత్రము అభ్యంతర పడక అంగీకరించున్నట్లును, లోబడినట్లును, అంగీకరణ తెలియచేయునట్లును ఈ 10 ఆజ్ఞలను వినిపించారు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. దేవుడు తాను వారికి తానే దేవుడనని ప్రకటిస్తున్నాడు. వారిని విడిపించినటువంటి వాడిని తానేనని వారికి తెలియచేస్తున్నాడు. ఐగుప్తు దేశము యొక్క దాస్య గృహం నుండి దేవుడు వారిని విమోచించాడు. అందులో ఎవరి పాత్ర లేదు, ఆయన మాత్రమే విడిపించాడు. కాబట్టి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది ఎట్లా వేరొక దేవుడు అంటే ఎట్లా? 2వ ఆజ్ఞలో చెబుతున్నాడు, 4వ వచనం. పైన ఆకాశమందు గాని క్రింద భూమి అందే గాని భూమి కింద ఉన్న నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఇది 2వ ఆజ్ఞ. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన ఆజ్ఞలు. 5వ ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు ఉన్న 6 ఆజ్ఞలు మానవునికి మధ్య ఉండేటువంటివి. 2 రాతి పలకల మీద దేవుడు వ్రాసినప్పుడు మొదటి 4 ఆజ్ఞలు ఒక పలకపై, మిగిలిన 6 ఆజ్ఞలు 2వ పలకపై వ్రాసినట్లుగా మనం భావించాలి. దేవునికి మానవునికి మధ్య ఉండవలసిన నిబంధనను ఇది జ్ఞాపకం చేస్తోంది. కనుక దేవునికి రూపము లేదు, దేవునికి రూపము లేదు. దేవుడు ఆత్మస్వరూపి, ఆత్మకు రూపం ఉండదు. ఆయన నరావతారయ్యాడు. ఆయన స్వరూపము స్వభావము ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలిక చొప్పున మన స్వరూపములో చేయుదుము అన్నప్పుడు ఆత్మదేవుడు తానేమై ఉన్నాడో దానిని నిర్వర్తించుటకు కావలసిన శరీరాన్ని, బయలాజికల్ లిమిటేషన్ ఇవ్వటం ద్వారా దేవుడు మానవుణ్ణి తన స్వరూప స్వభావాల్లో చేశాడు. ఆయన ఆత్మ గనుక ఆకాశమందు గాని భూమి యందు గాని భూమి క్రింద ఉన్న నీటి యందు గాని ఉండు దేని రూపాన్నైనా సరే మీరు దేవునిగా చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజించకూడదు. ఇది విగ్రహం అవుతుంది. దేవుడు విగ్రహం కాడు, దేవుడు సజీవుడు, దేవుడు అనువాడు ఉన్నవాడు. కనుక దేవుడు తనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరాడు తప్ప నిగ్రహము కొరకైన విగ్రహము అవసరం లేదని దేవుడు చెప్పాడు.
చెప్పాడు అనే కంటే ఆజ్ఞాపించాడు. వేరొక విగ్రహం ఏ రూపంలో తనను చేయకూడదు. కానీ లోకములో ఉన్న విగ్రహారాధికులందరూ కూడా రూపాన్ని చేసుకుంటున్నారు. ఏదో ఒక రూపం, భూమిపైన తిరిగే జంతువులో, నీళ్లలోటువంటి సంచరించేటువంటి జలచరాలు, ఆకాశంలో అగపడేటువంటి నక్షత్రాలు, సూర్యుడి చంద్రుల్లో ఎవరో ఒకరిని పెట్టుకుని దాన్ని సాగిలపడి దానికి పూజ చేస్తున్నారు. అది దేవునికి విరుద్ధమైనటువంటిదని దేవుడు చెప్పాడు. తర్వాత ప్రభువు ఎంత రోషం గలవాడంటే, నేను నీ దేవుడనైన యెహోవాను, నేను రోషం కలిగిన దేవుడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకు రప్పిస్తాను. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 3-4 తరాలు అనేది షార్టెస్ట్ స్పాన్ ఇన్ జనరేషన్. 1000 తరాలంటే లిటరల్ 1000 తరాలని కాదు, లాంగెస్ట్ పీరియడ్ ఇన్ జనరేషన్స్. భవిష్యత్ తరాల్లో దీర్ఘకాలం ఆశీర్వాదం, కరుణ అనుగ్రహించే దేవుడు 3-4 తరాల వరకు కఠినత్వాన్ని చూపించేటువంటి దేవుడు దోషాన్ని బట్టి. కనుక దీన్ని మనం క్షణకాలం అంటాం. ఆయన ఆగ్రహం క్షణకాలం, ఆయన యొక్క కృప ఆయుష్కాలం అనే అర్థం వచ్చేటట్లు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక 3వ ఆజ్ఞ 7వ వచనంలో చెప్పాడు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వాడిని నిర్దోషిగా ఎంచడు. ఇప్పటికీ యూదులు యెహోవా అనే పదం పలకాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. దాని అర్థం యెహోవా అని అర్థం. ఆయన నామాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వ్యర్థంగా ఉచ్చరించేస్తామేమో, దోషులం అవుతామేమో అనేటువంటి భయం యూదా జనాంగాల్లో ఇప్పటికీ ఉంది. కాబట్టి దే విల్ మేక్ దెమ్సెల్ఫ్ సైలెంట్ వెన్ దే హ్యావ్ టు యూజ్ ద నేమ్ గాడ్ జెహోవా. యెహోవా అనేటువంటి దేవుని పేరు వాడటానికి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే దోషులకు ఎంచబడతామేమో, బై ఛాన్స్ ఏదన్నా ఒక మాట అంటం వల్ల అని వాళ్ళు ఆ మాట పలకటానికే భయపడతారు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థమైన ఉచ్చరణ చేయరాదు ఆయన పేరిట. అది 3వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకో. ఇది 4వ ఆజ్ఞ, విశ్రాంతి దినాచారం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయాలి. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువైనా, నీ ఇంట్లో ఉన్న పరదేశి అయినా ఏ పనియు చేయకూడదు, ప్రయాణము కూడా చేయకూడదు, వంట కూడా చేసుకోకూడదు. ముందు రోజు సిద్ధపరచుకున్నదే భుజించాలి. ఆ రోజున వంట అనే పని కూడా చేయకూడదు. ఆ రోజు ప్రయాణం అనేటువంటి పని కూడా మానుకోవాలి. వ్యాపారం ఇక చెయ్యనే వీలు లేదు. విశ్రాంతి దినము దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనుషులకు విశ్రాంతి అవసరం కనుక 6 దినాలు పని చేయాలి, 7వ నాడు విశ్రాంతి తీసుకోవాలి. 6 దినములలో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులో సమస్తాన్ని సృష్టించి ఆ 6 దినముల పని నుండి విరమించారు, అనగా విశ్రమించాడు. 7వ దినమున విశ్రమించాడు గనుక యెహోవా విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడని మోషే తాను చెబుతున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించేటువంటి దేశంలో నీవు మిగిలిన 6 అనగా మనుషులకి మధ్యన ఉండవలసినటువంటి ఆజ్ఞలను చెబుతూ, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయ్యేటట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు.
తల్లిదండ్రులను సన్మానించిన వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అంతేకాదు ఆ తల్లిదండ్రులు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అది నీ పిల్లల నాటికి వచ్చేటప్పటికి నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ పిల్లలు నిన్ను సన్మానించినప్పుడు నీ ఆయుష్ క్షేమంగా ఉంటుంది. నీ పిల్లలు నిన్ను నాశనకరమైన మార్గాలలో నువ్వు ప్రవేశించి బాధకు గురి చేస్తే నీకు దీర్ఘాయుష్ ఉండదు. కనుక తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా దీర్ఘాయుష్ ఎలా వస్తుందంటే మన పిల్లలు మనల్ని సన్మానిస్తారు, దీర్ఘాయుష్ వస్తుంది. తర్వాత 13వ వచనం, నరహత్య చేయకూడదు. 14వ వచనం, వ్యభిచరించకూడదు. 15వ వచనం, దొంగిలకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనా అతని దాసునైనా దాసురాలునైనా ఎద్దునైనా గాడిదనైనా దేనిని ఆశించకూడదు. ఇది 10వది. ప్రధానంగా నీ పొరుగువాని భార్యను ఆశించకూడదు. వెరీ పర్టిక్యులర్. నీ పొరుగువాని ఆస్తిని ఆశించకూడదు. నీ పొరుగువానిది ఏదీ కూడా నువ్వు ఆశించొద్దు అని అన్నాడు. చూడండి, ఈ 6 ఆజ్ఞలు మనుషుల మధ్య నిబంధన. మనుషులు మరొక మనుషునితో ఇవి పాటించినప్పుడు చక్కటి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. తల్లిదండ్రులను సన్మానించినప్పుడు ఆ ఇల్లు క్షేమకరమైనదిగా ఉంటుంది. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుట అతిపెద్ద భాగ్యం. దానికి దేవుడిచ్చినటువంటి వరం దీర్ఘాయుష్. నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు. దీన్ని డు నాట్ మర్డర్, కొన్ని ట్రాన్స్లేషన్స్లో డు నాట్ కిల్ అని రాసింది. అందుకనే కొంతమంది జంతువులను కూడా చంపకూడదు అనే దానికి ఈ ఆజ్ఞను వాడుకున్నారు. కానీ వాస్తవంగా హీబ్రూలో నరహత్య చేయకూడదు, నరుని హత్య చేయకూడదు. నరుని యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం, దాన్ని ఎవరూ కూడా దాన్ని కిల్ చేయకూడదు. మానవ జీవితాన్ని అంతమొందించేటువంటి అధికారం ఎవరికి లేదు, ఒక్క దేవునికి తప్ప. ఆఖరికి తనంతట తాను చనిపోవటానికి కూడా వీలు లేదు. సూయిసైడ్ ఈజ్ ఆల్సో నాట్ పర్మిటెడ్. కనుక నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు అనే పదం మనకు అతి ప్రధానమైనటువంటి ఆజ్ఞ. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. ఈ 6 ఆజ్ఞల్లో తల్లిని తండ్రిని సన్మానించమని మొదలుపెట్టాం కదా. అందులో మొట్టమొదట కయీను హేబెలును నరహత్య చేశాడు. కనుక అతనికి కలిగినటువంటి తీవ్రమైనటువంటి శాపము, కండెమినేషన్, చాలా వివరంగా బైబిల్ చెప్పింది. అతనుని చంపిన వాడికి 7 రెట్లు శాపం అని చెప్పాడు. అతడు తీవ్రమైనటువంటి బాధ అనుభవిస్తూ సంచారిగా బ్రతకాలని చెప్పి దేవుడు శపించాడు. చూడండి, నరహత్య మహాపాతకం. దేవుడు తీర్పులోనికి తెస్తాడు దాన్ని. తర్వాత వ్యభిచరించకూడదు అన్నాడు. అందుకే దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. మీలో జారత్వము కలుగకూడదని దేవుడు వివాహ వ్యవస్థను అనుగ్రహించాడు. పురుషుడు తన భార్యను హత్తుకొనాలి, ఆమెతోనే ఏక శరీరం అవ్వాలి, జీవితకాలము ఆమె యందు అతడు ఆనందించాలి తప్ప పరుని భార్యను ఎన్నడూను స్వీకరించరాదు. యోబు అంటాడు, నేను కన్యకను ఎలాగు నా కన్నులతో చూచెదను, నేను అలాగు చేసిన ఎడల నేను వేరొకరి గుమ్మము యొద్ద ఏల పొంచి ఉందును, నేను అలాగు చేసిన ఎడల నా గుమ్మము యొద్ద వేరొకడు పొంచుకుంటాడన్నాడు. ఇది వాక్యం అండి, దేవుని యొక్క ప్రేరణతో పలికినటువంటి మాటలు. ఒకడు ఒక పొరుగువారి భార్యతో వ్యభిచరించినప్పుడు అతడు తన భార్య వేరొకరితో వ్యభిచరించేటువంటి ప్రమాదానికి తెర తీస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీవేమి విత్తుతావో అదే కోస్తావు. ఇది వాక్యములో ఉన్నది. దావీదు బెత్షెబాతో వ్యభిచరించాడు. ఆమె ఊరియా భార్య.
ఈ ఉరియా భార్య అయి ఉండి అతనితో వ్యభిచరించిన కారణం చేత దావీదు యొక్క జీవితంలో కూడా అతని యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్నులతో బహిరంగంగా కూడి దావీదును అవమానపరిచాడు. కనుక దాని పర్యావసానం భూమి మీద అనుభవిస్తున్నారు. నరహత్య యొక్క పర్యావసానం భూమి మీద అనుభవిస్తున్నారు. బైబిల్ గ్రంథం దాన్ని సాక్ష్యం చెబుతాంది. వ్యభిచరించవద్దన్నాడు. ఎందుకంటే వ్యభిచారము చేయటం వలన మోషే చెప్పాడు, ఒక వ్యభిచారినితో సంగమం జరిపేవాడు అప్పుడే ఆమెతో ఏకశరీరి అయిపోతున్నాడు. ఇది విత్ ఇన్ ద బాడీ శరీరం లోపట ఉన్నది ఈ యొక్క పాపము. కనుక ఈ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞలు పాపాన్ని బయలుపరుస్తాయి. పాపము తెలియబడవలెను అంటే ఆజ్ఞ ఉండాలి. ఆజ్ఞ లేకపోయినప్పటికీ పాపం ఉన్నది, కానీ ఆరోపించబడలేదన్నాడు రోమాపత్రిక 6వ అధ్యాయంలో. కనుక పాపము ఆరోపించబడేది ఆజ్ఞ వలన. ఆజ్ఞ పాపము ఉన్నది అని రుజువు చేస్తూ శిక్షకు కారణమవుతుంది. ఆజ్ఞ రాకపూర్వం, ధర్మశాస్త్రములోని ఈ ఆజ్ఞ రాకపూర్వము, ఆజ్ఞ వచ్చిన తరువాత, ఆజ్ఞ వెలువడిన తరువాత అది అమలుపరచదగినటువంటిది. దేవుడు దాని ప్రకారం శిక్ష అనుగ్రహిస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి, పాన్పు నిష్కళంకంగా ఉండాలన్నాడు. పాన్పు నిష్కళంకంగా ఉండాలి అని అన్నాడు. అవును, జారత్వము చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పాడు. తర్వాత ఆదికాండములో యోసేపు ఫతీఫర్ భార్య అతనిని శోధించినప్పుడు, ఇట్టి పాతకము చేసి నేను దేవుని ఎదుట పాపమును ఎట్లు మూట కట్టుకుంటాను, ఇట్ ఈస్ సిన్ అగెనిస్ట్ మై బ్రదర్ అండ్ బిఫోర్ గాడ్ ఆల్సో. దేవుని ఎదుట అది అపరాధముగా, పాపముగా ఎంచబడుతుంది. అది దేవునికి వ్యతిరేకమైనటువంటిదిగా చెప్పబడింది. ప్రతి పాపము కూడా దేవునికి వ్యతిరేకమైనది మరియు మరొక సహోదరునికి వ్యతిరేకమైనదిగా ఉంటున్నది. దీనిని మనం తెలుసుకోవాలి. 15వ వచనం, దొంగిలకూడదు. డు నాట్ స్టీల్. దొంగతనము చేయరాదు, దొంగిలరాదు. దేవుని యొక్క వాక్యము కష్టపడి జీవించమని చెప్పింది, నీతిగా బ్రతకమంది, దొంగతనము చేత కాదు. ఎవరిది నీవు దొంగిలకూడదు. తర్వాత అబద్ధ సాక్ష్యం పలకద్దు. ఇది చాలా ప్రమాదం. అబద్ధ సాక్ష్యం ప్రకారం అవతల వారికి శిక్ష పడుతుంది. కనుక దానికి నీవు కారకుడు అవుతావు, నువ్వు తీర్పులోనికి వస్తావు, జాగ్రత్త. చివరిగా 10వ ఆజ్ఞ ఏమిటంటే, నీ పొరుగువానిది ఆశించవద్దు. నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు, నీ పొరుగువాని ఆస్తిని ఆశించవద్దు, నీ పొరుగువానికి ఉన్న దేనిని ఆశించవద్దు. దేవుడు నీకు ఇచ్చిన దానితో తృప్తిగా, సంతోషముగా నీవు జీవించాలి. ఈ 10 ఆజ్ఞలు కూడాను ఆడియబుల్ కమాండ్మెంట్స్. 10 ఆజ్ఞలు వినపడునట్లుగా దేవుడు వారితో మాట్లాడాడు. అలా మాట్లాడినందుకు వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని, ఆ పర్వత ధూమము చూచిరి. ప్రజలు చూచి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా అన్నారు. ఆ అనే చోట 4 సార్లు ఆ ఆ ఆ ఆ అని రాస్తున్నాడు. ఆ మెరుపులు, ఆ ఉరుములు, ఆ బోరధ్వని, ఆ పర్వత ధూమం చూచారు, విన్నారు. వినుట, చూచుట, విట్నెసింగ్, సాక్ష్యం. ఐ విట్నెస్ అంటారు. ఐ విట్నెస్, డైరెక్ట్ ఐ విట్నెస్. వీళ్ళు దేవుడు సీనాయి మీదకు దిగి రావటం, మోషేతో మాట్లాడటం, రెండింటికి వీళ్ళు విట్నెస్. 6 లక్షల కాల్బలం, 20 లక్షల ప్రజలు దేవుని స్వరం విన్నారు. దేవుడు దిగి రావటం చూచారు. మోషేతో 19వ వచనంలో అన్నారు, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. ఉరుములు మెరుపుల మధ్య
ఆయన శబ్దాలు వినపడ్డాయి. కనుక ఆయన స్వరం మనుషులు చస్తామని భయపెట్టేటట్లుగా ఉంది. మనకి ప్రకటన గ్రంథంలో కూడాను ఆయన యొక్క డిస్క్రిప్షను పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను గారికి అనుగ్రహించబడినట్లుగా మనకు కనిపిస్తోంది. అది మీకు మొదటి అధ్యాయం 15వ వచనంలో ఆయన యొక్క స్వరం గురించి రాస్తూ అన్నాడు, ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఒక బలమైన ఘోష శబ్దం, భయపడేటట్లుగా ఉంది ఆయన స్వరం. అందుకే వీళ్ళు మేము చనిపోతామని భయపడ్డారు. మోషే అంటున్నాడు, భయపడకండి, మీరు చచ్చేటైతే ఆయన మాట్లాడటం, మిమ్మల్ని బ్రతికించటానికి ఆయన మాట్లాడుతున్నాడు తప్ప మిమ్మల్ని సంహరించటానికి కాదు. కనుక మీరు భయపడకండి. భయపడకుడి అనే పదం బైబిల్లో 365 పర్యాయాలు వ్రాయబడింది. మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయం మీకు కలుగుటను దేవుడు వేంచేశాడు. దేవుడు కనపడ్డాడు, దేవుడు వినపడ్డాడు, దేవుడు వచ్చాడని మీకు అర్థమైంది. ఎందుకంటే మీకు భయం కలగాలి, మీరు పాపం చేయకూడదు. మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు, మీకు దేవుని భయం రావాలి, మీరు పాపము చేయకూడదు అనగా ఆయన ప్రత్యక్షత అన్నది. అందుకని 119వ సంకీర్తనలో కీర్తనకారుడు అన్నాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును అంతరంగములో ఉంచుకున్నాను అన్నాడు. నేను పాపము చేయకుండానట్లు, నీ హృదయములో దేవుని వాక్యం ఉంటే నువ్వు పాపం చేయవు. యూ కెనాట్ కమిట్ ద సిన్ కంఫర్టబుల్లీ. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యూ కెనాట్ సిన్ కంఫర్టబుల్లీ. నువ్వు పాపం చేయలేవు. సౌఖ్యంగా ఒక పాపి పాపాన్ని సులువుగా చేసినట్లు ఒక విశ్వాసి పాపాన్ని చేయలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగంలో నివాసం ఉన్నాడు. ఆయన గద్దిస్తున్నాడు, ఆయన స్వరం వినబడుతోంది, ఆయన హెచ్చరికలు వినబడుతున్నాయి. కనుక వాక్యము హృదయములో ఉండాలి. 21వ వచనం, ప్రజలు దూరంగా నిలిచారు, మోషే దేవుడు ఉన్న ఆ గాఢాంధకారానికి సమీపించాడు. యెహోవా మోషేతో మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు, నేను ఆకాశం నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించారు. వాళ్ళు గ్రహించారని దేవుడు గ్రహించాడు. ఆకాశమందు దేవుడు ఉన్నాడని అందుకే వారు సాక్ష్యం చెప్పగలిగారు. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలు బంగారు దేవతలు చేసుకోకూడదు. చూడండి, దేవుని యొక్క హార్ట్ బీట్ ఏంటంటే ఐడోలాటరీకి ఎగెయినెస్ట్గా ఉన్నది. విగ్రహారాధన ఆయనకు ఇష్టము లేదు, ఆయనకు నచ్చదు, ఆయనకు విరోధము. ఇవాళ ప్రపంచంలో విగ్రహారాధికులందరికీ మాట అంటే కోపం వస్తుంది. అది మా ఇష్టం అని చెబుతారు. మాకు కావాలని మేము విగ్రహం చేసుకున్నాం అంటారు, మా నిగ్రహం కొరకని అంటారు. కానీ బైబిల్ దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే దేవుడు తన యొక్క మహిమను విగ్రహాలకు చెందనిచ్చేవాడు కాడు. సృష్టికర్తకు ప్రతిగా వారు మార్చుకున్నట్లు దేవుడు భావిస్తాడు. విగ్రహారాధన దేవునికి ఎందుకు ఇష్టం ఉండదు? ఎందుకంటే వారు విగ్రహాన్ని ఆరాధిస్తున్నప్పుడు ఆయన తాను సజీవుడు కదా, విగ్రహారాధన ఎట్లా చేస్తారు? తను సృష్టికర్త కదా, తనను సృష్టితో సమానం ఎలా చేస్తారు? అది ఆయనకి ఇష్టం లేదు. అందుకే విగ్రహారాధన ఆయన అంగీకరించడు. రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనం, దేవుని సత్యమును అసత్యమునకు మార్చారు. అంత సీరియస్గా తీసుకుంటాడు దేవుడు విగ్రహారాధనని. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టము అంటే సృష్టించబడినది కనుక దానిని పూజించారు. అది ఆయన చాలా సీరియస్ అఫెన్స్గా భావిస్తాడు. 24వ వచనం, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు సమాధాన బలులు
నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పించాలి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. బలిపీఠము ఎక్కడ నిర్మాణం చేయబడుతుందో అక్కడ నేను వచ్చి ఆశీర్వదిస్తానన్నాడు. అది మట్టితో చేయమన్నాడు. బలులను అర్పించటానికి ఈ బలిపీఠం ఏర్పాటు చేసి దానిపై బలులను 2 రకాల బలులు చెప్పాడు. సమాధాన బలులను, దహన బలులను నువ్వు అర్పించాలన్నాడు. ఇది లేవియా కాండంలో మనకు మొదటి 5 అధ్యాయాల్లో 5 రకాల బలులు కనపడతాయి. అందులో ఒకటి నైవేద్యం. కనుక సమాధాన బలి, నైవేద్యము, దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనే 5 బలులు ఉన్నవి ఇజ్రాయేలీయులకు. ఈ 5 బలులలో ప్రభువు చెబుతున్నటువంటిది ఏమిటి? దహన బలి, సమాధాన బలి. సమాధాన బలి పీస్ ఆఫరింగ్. ఇది ఎందుకంటే దేవునికి మనుషునికి మధ్య సమాధానాన్ని ఏర్పరుస్తుంది కనుక దీన్ని పీస్ ఆఫరింగ్ అని అన్నారు. ఇది ఈ 5 బలులు యేసుక్రీస్తును సూచిస్తాయి. దహన బలి ఆరాధనను సూచిస్తుంది, రక్షించబడిన అనుభవాన్ని సూచిస్తుంది, సమూలమైనటువంటి విరిగి నలిగిన మనసును సూచిస్తోంది. కనుక దహన బలులు ఇచ్చేటప్పుడు, సమాధాన బలులు ఇచ్చేటప్పుడు మీరు మట్టి బలిపీఠం మీదనే వాటిని ఇవ్వండి. ఎందుకంటున్నాడు? రాళ్లతో బలిపీఠం కట్టేటప్పుడు అవి పనిముట్టు తగిలిన రాళ్ళు అయితే ఆయన అంగీకరించడు. అందుకే మట్టితో చేయమన్నాడు. ఇశ్రాయేలీయులు రాళ్లతో కట్టినవి కూడా ఉపయోగించారు. అయితే కండిషన్ ఏమిటంటే పనిముట్టు తగలనటువంటి చెక్కబడని రాళ్ళు, మలచబడని రాళ్ళు, వాటినే వినియోగించి బలిపీఠం కట్టాలి. అంటే బలిపీఠానికి మానవ యత్నం చేకూరకూడదు. మనుషులు దాన్ని ఫామ్ చేశారనే భావనలోనికి రాకూడదు. దేవుడు దాన్ని అనుమతించిన భావనకే దానిని తీసుకోవాలి. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేసేటప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి ఏ పనిముట్టు తగలకూడదు. తగిలితే అది అపవిత్రం కింద భావిస్తానన్నాడు. కనుక మలచని రాళ్ల చేత కట్టాలి, మలిచిన రాళ్లతో కట్టకూడదు. మలిచిన రాళ్ళు మనం చూస్తాం, రాళ్ళు పగులుతాయి కదా. ఎలా పగులుతాయి? కొండల్లో రాళ్ళు ఉంటాయి. అవి పగలాలి అంటే సుత్తి దెబ్బలతో కొట్టాలి. కనుక రాళ్ళు తగులుతాయి, రాళ్లకు ఆయుధాలు తగులుతాయి, పనిముట్లు తగులుతాయి. అలా పనిముట్లు తగిలిన దాంతో కట్టద్దు అన్నాడు. అందుకే మట్టి బలిపీఠం కట్టుకోమన్నాడు. ఈ విధంగా మనం చూస్తే 26వ వచనం చివరి వచనంలో నువ్వు బలిపీఠం మీద నీ దిగంబరత్వం కనబడకుండా ఉండేటట్లు మెట్ల మీద దానిని ఎక్కద్దు. దిగంబరత్వము దేవునికి కనబడకుండా చూసుకోవాలి. అందుకనే మనకు ఆదికాండములో నోవహు త్రాగి వస్త్రహీనుడై పడిపోయాడు. దిగంబరత్వం చూచిన హాము అతను కుమారుడు కనాను శాశ్వతంగా శపించబడ్డాడు, దాసుడుగా అయిపోయాడు. కనుక దిగంబరత్వం కనబడకూడదు అన్నప్పుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ దేవుడు ఇవ్వబోతున్నాడని మనకు అర్థమవుతుంది. లేవియాకాండంలో ప్రధాన యాజకునికి ఒక డ్రెస్ కోడ్ ఉన్నది, యాజకులకు వేరొక డ్రెస్ కోడ్ ఉన్నది. లేవీయులకు టెంపుల్ వర్క్ చేసే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉన్నది. వారి మానము కనబడకుండా వారు జాగ్రత్త పడాలి దేవుని ఎదుట. దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ దే కమ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుటికి వారు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నిష్ట నియమాలతో వాళ్ళు రావాలని సూచించబడ్డారు. ఆ నిష్ట నియమాలన్నీ భౌతికం, అవి క్రీస్తునందు అంతరంగము పరిశుద్ధతగా మనకు న్యూ టెస్టిమెంట్లో చెప్పబడ్డాయి. ఆత్మ సౌందర్యంతో ప్రభు సన్నిధికి రావాలి. ఇక్కడ మనం 20వ అధ్యాయాన్ని ముగించుకున్నాం.